సఖీ చూస్తున్నప్పుడు సఖీలా కాయలో చెడుగుడు పాట ఉంటుంది కదా, ఆ హౌస్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎడిటింగే క్రేజ్ ఉంటుంది, మొత్తం రివర్స్ ఉంటుంది పాట. యా బట్ వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉంటారో ఇట్ ఇస్ అది మొత్తం అవ్వదు ఇల్లు, వాళ్ళ ప్లాస్టరింగ్ చేయరు, యా గోడలు ఉంటాయి అనమాట. అండ్ ఇది ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, అరే బ్రో అది ఇట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్, ఇట్ ఇస్ నాట్ రిలేషన్షిప్. జస్ట్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అన్నప్పుడు మైండ్ వెళ్ళిపోయింది నాకు, రే ఏందిరా ఇది అని. యా దట్ ఈస్ హౌ ఐ డిస్కవర్డ్ సినిమా. ఓకే ఇట్లా కూడా చెప్తారు స్టోరీని అని. తీసుకొచ్చినావు కాబట్టి రీసెంట్ గానే మళ్ళీ అగైన్ తను వర్క్ షాప్ కి వస్తున్నాడు కాబట్టి సంతోష్ రికమెండెడ్ అనమాట, దిల్సే చూపించండి స్టూడెంట్స్ కి అందరికి, నేను వస్తున్నా కదా అని. సో దిల్సే చూసిన తర్వాత హే, షారుఖ్ ఖాన్ కి అంతా మనీషా కొయిరాలా పైన ఉన్న అబ్సెషన్ అంతా కూడా ఇట్స్ ఎ మెటాఫర్ ఫర్ ఇండియాస్ యునో రిలేషన్షిప్ విత్ అస్సాం ఆర్ కాశ్మీర్, ఈ కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ తో అనే మెటాఫర్ నాకు అప్పుడు వెలిగింది. ఓ షిట్, నేను అనుకునేవాడిని అనమాట, ఓకే మణరత్నం మనీషా కొయిరాలతో ఒక సీన్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో, ఎడార్ అదే లడక్ లో వాడు ఆల్మోస్ట్ మొలెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట షారుఖ్, ఆల్మోస్ట్ పట్టుకుని ఇంకా బలవంతం కిస్ చేయడం. నేను అనుకున్న మణరత్నం అంటే చాలా నువాన్స్ రొమాన్స్ ఉంటది, ఎందుకు ఇంత క్రీప్ గా పనులు చేపిస్తున్నారు. ఓకే నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఈ హోల్ మెటాఫర్, పొలిటికల్ మెటాఫర్.